నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. నిన్న ఉదయనిధి స్టాలిన్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో త్రిష గారికి సంబంధించి, ఆ తర్వాత తమిళనాడంతా కాస్త హాట్‌గా పాలిటిక్స్ నడుస్తున్నాయి. మదురైలో వెల్కమ్ త్రిష అంటూ కూడా బ్యానర్స్ వెలిసాయి. అంటే ప్రతి రాజకీయ నాయకుడు మాక్సిమం మధురై నుంచే తన రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి త్రిష కూడా ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అంటూ కొంతమంది బ్యానర్స్ వెళ్ళడం మనం చూసాం. అండ్ త్రిష గారు ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే రూమర్ కూడా ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. భారతదేశంలో ఎన్నికల సంఘం చెప్పినట్లుగా ఎమ్మెల్యే అవటానికి కనీస వయసు, ఎంపీకి పోటీ చేయడానికి కనీస వయసు, అలాగే ఓటు వేయటానికి కనీస వయసు, ఇట్లా వయసుల వారీగా ఉంది. అలాగే ప్రాంతము, కులము, రంగు, డబ్బులు ఉన్నాయా లేవా, ఏ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో రావచ్చు అని. మీరు రావచ్చు, నేను వెళ్ళొచ్చు, ఎవరైనా సరే వెళ్ళొచ్చు. అలాంటప్పుడు త్రిష వచ్చేదాన్ని ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారు? ఇది కావాలని చేసే హైపే. ఇప్పుడు నిన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది వంకర భాష చూసాం. అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేశారు, ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు, వచ్చారు. అది అయిపోయిన తర్వాత ఇది చాలా తలపొగురు వ్యవహారము, ఈ తలపొగురు వల్ల ఈ అహంకారము అని చెప్పి స్టాలిన్ కూడా అనటం చూసాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే, అది పొగర, తల బిరుస అనే దానికంటే కూడా అసలు అలా ఎందుకు మాట్లాడారు అనేది ఆలోచించాలి. అలా మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుంది వాళ్ళకి అని ఆలోచించాలి. అంటే నిజంగానే అభిమానం ఉండి త్రిషని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నారా, లేదు అంటే కావాలనే కొంతమంది పని కట్టుకుని విషయం కక్కుతున్నారా? ఎలా చూడాలి? అట్లా కాదు, ఇది ఒక గందరగోళం పరిస్థితిని సృష్టించడానికి. ఒక పక్క ఆమె నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది అని ఆవిడ ఎప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఎప్పుడో సరదాగా ఫ్రెండ్స్ మధ్యలో ఏదో బాతాకానీలో, ఇప్పుడు మీకైనా నాకైనా ఏంటి గెలిచిన వాళ్ళు పదవుల్లో ఉన్నోళ్ళు ఎలా చేస్తున్నారు, అదే మనమైతే ఇలాగా అనే ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా ఉండం. ఏదైనా ఒక యాస్పిరేషన్ ఉంటే కూడా తప్పేం కాదు. కానీ ఇప్పుడు పనిగట్టుకుని బ్యానర్లు వెలవటం అనేది ఏదో మొత్తానికి అక్కడ కాస్త గందరగోళం అయితే తమిళనాడులో కనిపిస్తుంది. నిన్న ఉదయనిధి మాట్లాడిన మాటలకు సంబంధించి ఖుష్బూ కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యి అసలు మీరు ఏంటి ఆడవాళ్ళని ఏమి అనుకోకుండా మీరు అసలు రాజకీయాలు చేయటం రాదా మీకు? చేయండి, ఆడవాళ్ళని మాట ఎత్తకుండా కూడా అన్నారు. అదే, మీరు అసలు రాజకీయాలు చేయటం నేర్చుకోండి, ఆడవాళ్ళ పేరు ఎత్తుకోకుండా వాళ్ళ మాట మాట్లాడుకోకుండా అని కూడా ఆవిడ అనటం మనం చూసాం. అయితే యాతావాత నిన్నంతా మీడియాలో ఉదయనిధి స్టాలిన్ని తప్పుపడుతూనే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. ఏ ఒక్కరైనా సరే, వాళ్ళ నాన్నకంటే వాళ్ళ బుజ్జిబాబు ఏం మాట్లాడినా కరెక్ట్గా అనిపిస్తుంది కాబట్టి అందుకని ఆయన ఏదో సమర్థించుకున్నారు, కానీ జనరల్గా అందరూ వ్యతిరేకించారు. అసలు సమయం సందర్భం లేకుండా మహిళల ప్రసక్తి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇది ద్వేషంతో చేస్తున్నారా, లేకపోతే త్రిష భుజం మీద తుపాకీ పెట్టి విజయ్ని కాల్చాలనుకుంటున్నారా, ఏంటి వీళ్ళ ఉద్దేశం అనేది ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాల్సిన విషయం ఇది. ఇక్కడే కాదండి, ఈ ఉదయనిధి స్టాలిన్ మాత్రమే మాట్లాడారని నేను అనుకోవట్లేదు. సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, అలాగే మీడియాలో కావచ్చు, ప్రతి చోట వ్యాపారాల్లో కావచ్చు, ప్రతి చోట మహిళని కించపరచకుండా, ఆఖరికి అడ్వర్టైజ్మెంట్లు చూడండి మీరు. ఇంకా మహిళలకి వంట చేయడం ఒక్కటే పని, బట్టలు ఉతకడం ఒక్కటే పని, బాత్రూంలు కడగటం ఒక్కటే పని. అవును, ఎందుకు ఇట్లా మహిళ స్థితిని అక్కడే ఉంచాలి అని అనుకుంటారు?
అలాగే ఇప్పుడు మహిళలు ఉన్నారు అంటే రాజకీయ నాయకులకి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ గాను లేకపోతే ఇంకోటో అన్న అర్థం వచ్చేలాగా వ్యాఖ్యలు చేయటం. యాక్చువల్గా ఏదన్నా ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, పిఏగా ఒక మహిళ ఉందనుకోండి, ఖచ్చితంగా తప్పుబట్టే మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడతారు. అది అలాగే ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు ఎవరికైనా ప్రమోషన్ వస్తే ఈమెకి ప్రమోషన్ ఎలా వచ్చిందో తెలుసా అని మాట్లాడతారు. అదే ఒక అబ్బాయికి ప్రమోషన్ వస్తే అది వాళ్ళ ప్రతిభ అన్నట్టు మాట్లాడతారు. అంటే నా ఉద్దేశం చెప్పటం ఏంటి అంటే, ఎక్కడైనా సరే ఈ కించపరిచేలాగా మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటము. ఇప్పుడు ఎక్కడ దాకెందుకు మీడియాలో కూడా అసలు మహిళల ప్రసక్తి వచ్చినప్పుడు ఎంత కించపరుస్తూ మాట్లాడతారో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు జత్వాని కేసు ఒకటి, అలాగే ఇప్పుడు ఈ ఉదయ కృష్ణారెడ్డి కేసు ఒకటి, ఇట్లా ఏవైనా కేసులు వచ్చినప్పుడు అసలు అలాగే త్రిష ఎలక్షన్స్ టైంలో రిజల్ట్ వచ్చిన తర్వాత, విజయ్ గెలిచి సీఎం అయిన తర్వాత చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలు డిస్కషన్స్ పెట్టినాయి. నాకు ఎంత కోపం వచ్చిందంటే, అసలు ఆమె ఏంటది డిప్యూటీ సీఎం అయిపోతుంది, లేదు విజయ్ తను గెలిచిన 2 స్థానాల్లో ఒక స్థానం ఆవిడకి ఇస్తాడని, అది ఇది కాదు అనుకుంటే ఆవిడ్ని ఎంపీని చేస్తారని, ఢిల్లీలో చక్రం తిప్పబోతుంది అని, మోడీ త్రిష అలాగే ఒక అదేదో ఒక ద్వయం అన్నట్లు ఇలా అవును, ఇబ్బందికరంగానే మాట్లాడారు. ఇప్పుడు ఆవిడ ఈ రోజు వరకు ఆవిడ రాజకీయాల్లో ఉన్నానని కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ తరఫున అంటే విజయ్ పార్టీ తరఫు నుంచి కానీ ఆమె ఎక్కడైనా సరే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నట్లు ఎక్కడా కనిపించలేదు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ అంటే తన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాట ఏదో జరిగింది, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, మన పరామర్శించడానికి విజయ్ గారితో వెళ్ళారేమో తప్ప పొలిటికల్గా ఇన్ని మాటలు వచ్చినా, ఇప్పుడు తిరుచి నుంచి పోటీ చేస్తారు అన్న మాటలు వచ్చినా సరే ఆ రాజకీయంగా తను ఎక్కడా కనిపించడం లేదు. పర్సనల్ లైఫ్లో మాత్రం కనిపిస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, ఇద్దరు కలిసి వెళ్తున్నారు కదా. అదే ఏదైనా ఇప్పుడు ఒకటండి, 2 అబ్బాయిలు కలిసి వెళ్తే మాట్లాడుకోరే, 2 అమ్మాయిలు కలిసి వెళ్తే మాట్లాడుకోరే. అసలు మనము ఒక చోట ఫిక్స్ అయిపోయాం, ఆడ మగ అంటే ఇంకా వాళ్ళ మధ్యలో ఒక స్నేహం ఉంటుందని కానీ, ఒక వ్యాపారం ఉంటుందని కానీ, ఒక రాజకీయం ఉంటుందని కానీ ఉండదు మనకి. ఎంతసేపు వాళ్ళిద్దరి మధ్యలో ఏదో రిలేషన్షిప్ ఉంది అని చెప్పి మాట్లాడుకోవటం దగ్గరే మన బుర్రలు ఆగిపోయి దాన్ని సందర్భం వచ్చినప్పుడు అదేదో పెద్ద విషయం అన్నట్లు నవ్వుకోవటానికి, ఈలలు వేయటానికి, స్లోగన్స్ ఇవ్వటానికి వీళ్ళ పేర్లు వాడుకోవటం అనేది చాలా దురదృష్టకరం. అందుకే ప్రతి చోట మహిళ యొక్క స్థితిగతుల గురించి మాట్లాడేటప్పుడు ఒకంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఆ ఖుష్బు కూడా అందుకే అన్నది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఎందుకు ఇలా జరుగుతుంది ఇక్కడ అని చూసుకుంటే గనక, ఏ పురుషుడు కూడా తన పక్కనున్న స్త్రీని తన పార్టీ అవనివ్వండి, ఎదురు పార్టీ అవనివ్వండి, వాళ్ళని ఒక జెండర్ ఫీలింగ్తోనే చూస్తారు తప్పితే ఒక మనలాంటి మనుషులే అన్న చూడరు. అదే ఇప్పుడు నేను మగవాడిని అన్నప్పుడు ఖచ్చితంగా ఆమె ఆడమనిషి అని గుర్తించాల్సి వస్తుంది. అదే నేను మనిషిని అన్నారనుకోండి, ఆవిడని కూడా ఒక మనిషిగా చూస్తారు. ఇప్పుడు మనిషి హ్యూమన్ బీయింగ్ ఇంపార్టెంటా, జెండర్ ఇంపార్టెంటా అనే విషయం వచ్చినప్పుడు హ్యూమన్ బీయింగ్ ఇంపార్టెంట్ అనుకున్నాం అనుకోండి, జెండర్ రోల్స్ ప్లే చేసేటప్పుడు ప్లే చేస్తారు, జెండర్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలైన మహిళలు చేయగలరు, కానీ పిల్లల మటుకు మగవాళ్ళు కనలేరు కదా. ఇది జెండర్ రోల్ కదా ఇది. మరి ఈ జెండర్ రోల్ ఇలా ఉన్నప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు జెండర్ రోల్ ప్లే చేస్తారు, అది వేరే విషయం. కానీ మిగతా అప్పుడంతా మాట్లాడాల్సిన అవసరం. కానీ కొన్ని సందర్భాలు అదే ప్రత్యేకమైన సిచ్యువేషన్స్ లో కూడా జెండర్ లో పట్టుకొచ్చి మహిళల గురించే కదా మాట్లాడతారు. అదే నేను అంటున్నా, అసలు జెండర్ అనే మాట మర్చిపోండి మీరు. అసలు
అది ఇంటికి పరిమితం అవుతుంది, అవును. వ్యక్తిగత విషయాలకు పరిమితం అయ్యే విషయం. అవును. దాన్ని తీసుకొని వచ్చి అన్ని చోట్ల ఆపాదించేసేసి ఇలా చేయటం వల్ల అంటే ఈ ఈ ఈ జెండర్ సెన్సిటివిటీ లేదు మన దగ్గర. అసలు జెండర్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి అనే దాని విషయంలో మన దగ్గర ఆ గీతలు, ఆ హద్దులు, సరిహద్దులు గురించి మనకు ఒక రకంగా ఆ కల్చరే లేదంటాను నేను. కల్చరల్గా మనం వెనకబడి ఉన్నాం. దానివల్ల ఇటువంటి పరిస్థితులు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం, నేను మగాడిని అని అనుకోవటం. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు బూతులు ఉంటాయా, బూతులన్నీ కూడా మహిళలను ఉద్దేశించే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక పురుషుడిని కానీ ఒక స్త్రీని కానీ తిట్టాలి అనుకోండి, మహిళ నుంచి ఆ బూత్ వస్తుంది. అమ్మో, మీరు గమనించండి. అదే అదే ఇది మారాలి అసలు. అవును. మనం తెలియకుండా మనం కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న మాటలు మాట్లాడతాం, కానీ దీని విషయంలో ఆలోచన వస్తేనే అంటే సమాజంలో ఈ విధమైన ఆల్టర్నేటివ్ కల్చర్ డెవలప్ అయితే ఇట్లాంటివి తగ్గుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.